కూనంనేని సాంబశివరావు విశాలాంధ్ర విలేఖరిగా ఖమ్మం వచ్చారు. పార్టీలో హోల్ టైమర్ గా పనిచేశారు. అసెంబ్లీలో మాట్లాడినా, ఊళ్ళో రచ్చబండ దగ్గర మాట్లాడినా అదే వాగ్ధాటి, అదే ముక్కుసూటితనం. తెలంగాణకు జీవనోపాధి కోసం వచ్చిన కూనమనేనిని ఎమ్మెల్యేను చేసింది కొత్తగూడెం. 1978 డీలిమిటేషన్లో కొత్తగూడెం నియోజకవర్గం ఏర్పడింది. అంతకుముందు పాల్వంచ నియోజకవర్గంగా ఉండేది. 1978 నుంచి కొత్తగూడెంకు 8 సార్లు ఎన్నికలు జరిగాయి. టీడీపీ అభ్యర్థి కోనేరు నాగేశ్వరరావు 3 సార్లు, కాంగ్రెస్ తరపున వనమా వెంకటేశ్వరరావు 3 సార్లు విజయం సాధించారు. 1978లో జనతా పార్టీ తరపున చేకూరి కాసయ్య గెలుపొందారు. గెలిచిన ఈ అభ్యర్థులంతా ఏదో ఒక సందర్భంలో పార్టీలు మారి ఘోర పరాజయాల్ని మూటగట్టుకోవడం సెగ్మెంట్ ప్రత్యేకత. ఇక టీడీపీ నుంచి 3 సార్లు గెలిచిన కోనేరు నాగేశ్వరరావు 1989లో ఎన్టీఆర్ కేబినెట్ లో మంత్రిగా పనిచేశారు. 1995లో తెలుగుదేశం సంక్షోభ సమయంలో ఎన్టీఆర్ పక్షాన ఉన్నారు. తర్వాత కమ్యూనిస్టు పార్టీలో చేరి ఖమ్మం లోక్సభకు పోటీ చేసి ఓడిపోయారు. మొత్తానికి కొత్తగూడెం సెగ్మెంట్ ఏర్పడ్డ నాటి నుంచి సంచలనాలకు వేదికవుతూనే ఉంది. 2009 పునర్విభజనలో కొత్తగూడెం నియోజకవర్గంలో మార్పులు జరిగాయి. పాల్వంచ, కొత్తగూడెం మున్సిపాలిటీ మండలాలను కలిపి నియోజకవర్గంగా ఏర్పాటు చేశారు. సెగ్మెంట్ లో కొత్తగూడెం, పాల్వంచ 2 మున్సిపాలిటీలు ఉన్నాయి. నియోజకవర్గంలో మొత్తం ఓటర్ల సంఖ్య 2,18,169. ఇందులో పురుష ఓటర్లు 1,08,707. ఇక మహిళా ఓటర్లు 1,09,452. సెగ్మెంట్ లో బీసీలు 40% ఉన్నారు. వీళ్ల ఓట్లే తీర్పును శాసిస్తున్నాయి. 2009 ఎన్నికల్లో కొత్తగూడెం నుంచి 13 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. అందులో 5గురు ఇండిపెండెంట్ అభ్యర్థులు. మహాకూటమి తరపున కూనంనేని సాంబశివరావు అభ్యర్థిగా నిలిచారు. అభ్యర్థులు ఎక్కువ సంఖ్యలో ఉండటం, కాంగ్రెస్ లో వర్గపోరు కూనంనేని సాంబశివరావు గెలుపుకు కారణమయ్యాయి. కొత్తగూడెంలో సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న కూనమనేని సాంబశివరావుకు సెగ్మెంట్ లో మంచి క్రేజ్ ఉంది. మరోసారి ఎన్నికలకు గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారాయన. కొత్తగూడెంలో ఎక్కువ శాతం సింగరేణి బొగ్గు గనులున్నాయి. కార్మిక సంక్షేమానికి కృషి చేయడం, తెలంగాణ వాదాన్ని గట్టిగా వినిపించిన నేపథ్యం కూనమనేనికి కలిసొచ్చే అంశం. ఈసారి ఎన్నికల్లో టీఆర్ఎస్, న్యూ డెమోక్రసీ, సిపిఐతో పొత్తు కుదిరే అవకాశం ఉంది. అదే జరిగితే కూనమనేని గెలుపు ఈజీ అయ్యే అవకాశాలున్నాయంటున్నారు. కొత్తగూడెం నియోజకవర్గంలో నేను గెలిచిన ఈ 5 సంవత్సరాల కాలంలో సంతృప్తికరంగా ప్రజలకు అందుబాటులో ఉన్నానని భావిస్తున్నాను. ఉద్యమాల బ్యాక్గ్రౌండ్లో ఎన్ని ఇబ్బందులు జరిగినా సరే అభివృద్ధి పరంగా మాత్రం నేను నా కృషి ఈ ఉద్యమాల పేరు చెప్పి దాన్ని మర్చిపోకుండా ఉద్యమాన్ని ఒక కన్నుగా, అభివృద్ధిని మరొక కన్నుగా చూస్తూ 2 వైపులా 2 జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. వీటన్నిటితో పాటు అసెంబ్లీలో కూడా నాకు లభించినటువంటి ఆ స్వల్ప సమయంలోనే అనేక సమస్యలను ప్రస్తావించగలిగాననేటువంటి సంతృప్తి కూడా నాకు మిగిలి ఉంది. పాజిటివ్సే కాదు, కొన్ని అంశాలు కూనంనేనికి మైనస్ గా మారే అవకాశాలున్నాయి. కొత్తగూడెంలో తాగు, సాగునీటి సమస్యలున్నా వాటిని కూనమనేని పట్టించుకోలేదన్న విమర్శలు ఉన్నాయి. కిన్నెరసాని ఎగువ ప్రాంతంలో లిఫ్ట్ ఇరిగేషన్ కు డిమాండ్ ఉన్నా ప్రతిపాదనలు పంపలేదన్న అసంతృప్తి జనంలో ఉంది. అభివృద్ధి పరంగా చాలా వెనకబడిపోయిన నియోజకవర్గంగా ఈరోజు ఉన్నది. ఈరోజు కొత్తగూడెం మున్సిపాలిటీ చూసుకుంటే ఎక్కడ రోడ్లు అక్కడే, మంచినీటి సమస్య, డ్రైనేజీ సమస్య, అదే కాకుండా పేదలకి ఇళ్ల పట్టాలు ఇస్తాననే దాని విషయంలో కానీ, పేదలకు ఇల్లు కట్టించిస్తానన్న విషయంలో కానీ ఇందిరమ్మ ఇళ్ళు ఇవి కూడా ఇంతవరకు నెరవేర్చకపోవటం దయనీయం. ఇదంతా కారణం కూడా ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ స్వలాభం చూసుకొని ఓటు వేయించుకోవడం. సామాన్య ప్రజానీకం మేము ఏం ఆశిస్తున్నాం అంటే మా యొక్క అవసరాలు ఎవరైతే దగ్గరుండి తీరుస్తారో, మా బాగోగులు ఎవరైతే మా చుట్టూ ఉంటూ మాతో తిరుగుతూ మా సమస్యలు పరిష్కారం ఎవరైతే చేస్తారో వాళ్ళకే ఓటేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఈరోజు పాల్వంచలో థర్మల్ పవర్ స్టేషన్ ఉన్నా కరెంటు కోతల్ని నివారించలేకపోయారన్నది ఎమ్మెల్యేపై ఉన్న మరో విమర్శ. దాంతో పాటు కిన్నెరసాని పార్క్ మోటరైజేషన్ పనులు, బొగ్గు కార్మికుల సంక్షేమాల కోసం అభివృద్ధి పనులు చేయడంలో విఫలమయ్యారన్న విమర్శలు ఉన్నాయి. గతంలో రోడ్లు అన్నారు, కరెంటు కోత ఎత్తివేస్తా అన్నారు, మంచినీటి రోజు సప్లై చేస్తామన్నారు. ఇట్లాంటివన్నీ మర్చిపోయి వాళ్ళ ఎక్కడికి పోయినారో గెలిచినాక మాకైతే
అసలు అవపనే లేదండి. వాగ్దానాలు ఇచ్చినప్పుడు తప్పితే మళ్ళీ అవపలేదు. ఇక్కడ కరెంటు కోత ఎత్తివేయడానికి కానీ ఇక్కడ స్థానిక ఎమ్మెల్యేలు కానీ ప్రజాప్రతినిధులు కానీ ఎవరు కూడా దాన్ని కరెంటు కోత ఎత్తివేసే ఆలోచన చేయట్లేదు. ఈ డ్రైన్లు చూడండి, రోడ్లు చూడండి, ఒక్కొక్క వార్డుకి వచ్చి రోడ్లు చూడండి, ఒక ఆటో వచ్చి ఒక డెలివరీ కావాల్సిన లేడీస్ పోలేని పరిస్థితిలో ఉన్నారు. ఇట్లాంటివన్నీ సరి చేస్తామని ఎన్నో వాగ్దానాలు చేసినారు కానీ ఒక్కరు కూడా పట్టించుకోకుండా ఇవాళ మళ్ళా ఎలక్షన్లు కానీ మా ముందుకు వస్తున్నారు. కొత్తగూడెంలో కొన్ని గిరిజన ప్రాంతాలున్నాయి. 1/70 యాక్ట్ ఉన్నా అటవీ ప్రాంతంలో భవన నిర్మాణాలు జరుగుతున్నా పట్టించుకోలేదన్న విమర్శలు ఉన్నాయి. గిరిజనులకు దక్కాల్సిన భూముల్లో నిర్మాణాలు చేపట్టినా ఎమ్మెల్యే పట్టించుకోలేదన్న అసంతృప్తి గిరిజనుల్లో ఉంది. 2009లో కొత్తగూడెం నియోజకవర్గం నుంచి స్థానిక శాసనసభ్యుడిగా గెలిచినటువంటి కూనంనేని సాంబశివరావు గారిని మా పూర్తి మద్దతు ప్రకటించి ఆయన్ని ఎన్నుకోవడం జరిగింది. కానీ గత 5 సంవత్సరాల నుండి ఈ కొత్తగూడెం నియోజకవర్గానికి సంబంధించే కానీ కొత్తగూడెం పట్టణ మున్సిపాలిటీకి సంబంధించి కానీ అనేక సమస్యలు, ప్రజా సమస్యలు ఉన్నా ఎటువంటి సమస్యల మీద కూడా పట్టించుకోకుండా ఉన్నాడు. ఈ సమస్యల మీద స్థానిక ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు గారు అనేక మార్లు విన్నవించుకున్నా స్పందించలేదు. కాబట్టి ఈ నియోజకవర్గంలో ఈ కొత్తగూడెం మున్సిపాలిటీలో ఇప్పటి వరకు ఆయన వల్ల ఒరిగింది ఏమీ లేదు, అభివృద్ధి చెందింది ఏమీ లేదు. కాబట్టి భవిష్యత్తులో రేపు రాబోయే ఎన్నికల్లో మంచి అభ్యర్థిని ఎవరైతే ఈ కొత్తగూడెం నియోజకవర్గాన్ని ఎవరైతే అభివృద్ధి చేస్తారో వారికే ఈ ఎమ్మెల్యే పట్టం కట్టాలనే ఆలోచనతో నా వంతు కృషిగా ప్రచారం కూడా చేయాలనే ఆలోచనలో ఉన్నాను. ప్రస్తుతం ఎన్నికల బరిలో కూనమనేనితో పాటు చాలా మంది బరిలో నిలిచే అవకాశం ఉంది. కాంగ్రెస్ నుంచి వనమా వెంకటేశ్వరరావు, వైసీపీ నుంచి ఎడవల్లి కృష్ణ బరిలో ఉండే ఛాన్స్ ఉంది. కాంగ్రెస్ లో గ్రూపు రాజకీయాలు, టీడీపీకి అభ్యర్థి లేకపోవడం, వైసీపీ అభ్యర్థి ఉన్న యాంటీ సెంటిమెంట్, ఈ కారణాలతో ఈసారి కూడా కూనమనేనికే అనుకూల పరిస్థితి ఉంది.